హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ట్రూక్ వైబ్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి 1600-1700 ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు కొన్ని మంచి ఫీచర్స్ తోటి ఈ బడ్స్ లాంచ్ చేసేసారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ట్రూక్ వైబ్ బడ్స్. మరి అంబియంట్ ట్రాన్స్పరెంట్ మోడ్ ఉంటుందని చెప్తున్నారు, ఇన్స్టెంట్ పేరింగ్ ఉంటుందట. దాంతోపాటే ఈజీ టచ్ కంట్రోల్స్, 1 year వారంటీని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు సినిమాటిక్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, 4 ప్రీసెట్ ఈక్వలైజర్స్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు డెడికేటెడ్ గేమింగ్ మోడ్, అంబియంట్ ట్రాన్స్పరెంట్ మోడ్, దాంతోపాటు లాంగ్ లాస్టింగ్ ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. బాక్స్ పైన మీరు డిజైన్ అయితే చూడొచ్చు. సో మరి ఫటాఫట్ దీని యొక్క అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది దీని లోపల ఉన్న ఇంకొక బాక్స్. ఇక్కడ మనకి TWS కనిపిస్తున్నాయి, చూడడానికి స్టైలిష్గా, షైనీగా, అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. పైన ట్రూక్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది, బ్లూ కలర్లో అయితే నా దగ్గర ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు డిఫరెంట్ కలర్లో స్టైలిష్గా కనిపిస్తుంది అనుకోండి. ఇవైతే మనకు చెవులకు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం బాగానే కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను గమనించింది లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ దీనిలో ఇన్సర్ట్ చేసేసి ఇట్లా పెట్టిన వెంటనే ఇది ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది, లెఫ్ట్ది రైట్ది అని చెప్పేసి. కింద మనకు ఇక్కడ ఈ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన ఈ ఛార్జింగ్ కేబుల్ ప్లస్ క్యాప్స్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటివి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి డిజైన్ అయితే బాగానే కనిపిస్తుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ డిజైన్లో కూడా ఇది చూడడానికి కనిపిస్తున్నాయి, అంటే ఈ కేస్ది. నెక్స్ట్ ఒకసారి మనం దీనిలో నుంచి బయటికి తీసినా కూడా ఈ లుక్ అనేది, ఫీల్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ ఇదే కొంచెం సాఫ్ట్ క్లోజ్ అయితే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఇట్లా పెట్టిన వెంటనే చూడండి ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దీన్ని తీసిన వెంటనే ఛార్జింగ్ అనేది అయిపోతుంది. 96% ఉన్నట్టయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం దీనిలో నుంచి బయటికి తీసి వీళ్ళు మరి ఇన్స్టాంట్ పేరింగ్ అంటున్నారు, చూద్దాం. నెక్స్ట్ ఒకసారి మరి వీటిని పేర్ చేసి చూద్దాం. ఇక్కడ ట్రూక్ బడ్స్ వైబ్ అని చెప్పేసి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ నేను పేర్ బటన్ ప్రెస్ చేసి ఒకసారి సాంగ్స్ విని నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతోటి షేర్ చేస్తాను. సో దాంతోపాటు ఒకసారి కాల్ కూడా మాట్లాడి చూద్దాం ఎదుటి వాళ్ళతోటి. కాల్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది కూడా మనకు తెలిసిపోద్ది. కాల్ A few moments later. సో ఫ్రెండ్స్, మరి సౌండ్ నేను ఇంతసేపు కాల్ మాట్లాడి చూశాను, ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. ప్లస్ ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడినట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంది. బయట నుంచి ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు, అంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇక కొన్ని సాంగ్స్ కూడా విని చూస్తాను. 12 seconds later. సో ఫ్రెండ్స్, మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బేస్ అనేది బాగుంది, దాంతోపాటే వోకల్ సౌండ్స్, ఇంటిమేటల్ సౌండ్స్ కూడా బాగున్నాయి. అంటే నాకు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే బేస్ అనేది ఈసారి వీళ్ళు ఇంప్రూవ్ చేశారని చెప్పేసి అనిపించింది, అంటే ఇంప్రూవ్మెంట్ అనిపించింది నాకు. దాంతోపాటు దీనికి సంబంధించిన ఈ టచ్ కంట్రోల్స్ అయినా కానివ్వండి, దాని తర్వాత మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అయినా కానివ్వండి, ఇవన్నీ ట్యాప్ తోటి జరిగిపోతున్నాయి. అది కూడా మనకు స్మూత్గానే వర్క్ అవుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే డీసెంట్గా అనిపించాయి. ప్రైస్ చూసుకున్నట్టయితే మరి ఒక 1600-1700 అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఎవరైతే మనకు 1500-1600 ప్రైస్ సెగ్మెంట్లో ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.